ఇది ఓ కేబుల్ టీవీ ఆపరేటర్ కథ. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని వాగైకులం గ్రామానికి చెందినది కాసమ్మల్. ఈమె వయసు 70. ఈమెకు ఓ కొడుకున్నాడు. చాలా కాలం క్రితమే అతనికి సుధా అనే మహిళతో పెళ్లి చేసిందామె. అయితే కొడుక్కి పెళ్లి చేశాక కాసమ్మ ఫామ్ హౌస్ లో ఉన్న తన ఇంటికి షిఫ్ట్ అయిపోయింది. అక్కడే ఒంటరిగా ఉంటూ అప్పుడప్పుడు కొడుకు కోడలి దగ్గరికి వెళ్లి వచ్చేది. ఇదిలా ఉండగా ఓ రోజు కోడలు సుధా కేబుల్ టీవీ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంది. అందుకే ఆ ఏరియాలో కేబుల్ ఆపరేటర్ గా ఉంటున్న పాకే రాజుని సంప్రదించింది. నాకు న్యూ కనెక్షన్ కావాలి, మా ఇంటికి ఎప్పుడొచ్చి కనెక్షన్ ఇస్తావని అడిగింది. ఇక అప్పటికే కొత్త కనెక్షన్ల కోసం కాకిలా ఎదురు చూస్తున్న పాకేరాజ్ ఇప్పుడే ఇచ్చేస్తా అంటూ భుజాన కేబుల్ వైర్ తగిలించుకొని సుధా చెప్పిన అడ్రస్ కు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్ళాక సుధా తనని తను పరిచయం చేసుకుని నెలవారీ పేమెంట్ వివరాలన్నీ అడిగి కనెక్షన్ పెట్టించుకుంది. ఓ అరగంటలో కొత్త కనెక్షన్ ఇచ్చేశాడు పాకియా. టీవీ కూడా ఆన్ చేసి చూశాడు. ఏ నంబర్ నుండి ఛానల్స్ మొదలవుతాయన్న అన్ని విషయాలు చెప్పాడు. కేబుల్ ఏమైనా ప్రాబ్లం అయితే నా నెంబర్ కి కాల్ చేయమంటూ తన నెంబర్ కూడా సుధాకి ఇచ్చి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయాక కొత్త కనెక్షన్ తో కొత్త కొత్త సీరియల్స్ చూడటం స్టార్ట్ చేసింది సుధా. అయితే అలా చూస్తూ చూస్తూ పాకియా పేపర్ మీద రాసిచ్చిన ఫోన్ నెంబర్ కూడా చూసింది. మళ్ళీ పేపర్ ఎక్కడైనా పడిపోతుందో ఏమో అనుకొని తన ఫోన్ లో నెంబర్ ని ఎక్కించేసుకుంది. పాకియా కేబుల్ టీవీ అని నెంబర్ ని సేవ్ చేసుకుంది. అలా ఓ నెల గడిచింది. 1వ తారీఖు రాగానే పాకియా దర్శనమిచ్చాడు. కేబుల్ టీవీ బిల్ అంటూ తన అసిస్టెంట్ తో వచ్చాడు. ఇక అతను రాగానే డబ్బిచ్చి బిల్ పే చేసింది. దాంతో పాటే పాకియాతో మాటలు కూడా కలిపింది. ఇక ఆ మాటలకు పాకియా కూడా ముచ్చటపడి ఆమెతో సరదాగా మాట్లాడాడు. కొద్దిసేపటికి ఆ సరదా కాస్త సీరియస్ అయిపోయింది. కారణం అప్పుడే అత్త కాసమ్మ కోడల్ని పలకరిద్దామని ఆమె ఇంటికి వచ్చింది. అత్త రాకతో కోడలి నవ్వులు ఆగిపోయాయి. మిగిలిన ముచ్చట ఫోన్ లో చెప్తా మా అత్త వస్తుంది, మరిద్దరం ఇలా నవ్వుతూ మాట్లాడటం చూస్తే ఒప్పుకోదు, అందుకే నువ్వు వెళ్ళిపో అంది. సరే అంటూ వెళ్లిపోయాడు పాకియా. అతను వెళ్లిపోగానే రా అత్త అంటూ ఆమెను కుశల ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత అత్త నా కొడుకు ఏడని అడిగింది. ఇంకా ఇంటికి రాలేదు, ఎక్స్ట్రా డ్యూటీ ఉందట, ఈ వారం కూడా రానన్నాడు అంది. అవునా, మరైతే నా కొడుకు వచ్చేదాకా నువ్వు నా ఇంటికి రా అంది అత్త. కానీ కోడలు మాత్రం ఇక్కడే ఉంటా అంది. అలా అత్త కోడళ్ళిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నాక అత్త వెళ్లిపోయింది. ఇక ఆమె వెళ్లిపోగానే సుధా ఫోన్ అందుకొని పాకియాకు ఫోన్ కలిపింది. అప్పటికే సుధా ఫోన్ కోసం చకోర పక్షిలో ఎదురు చూస్తున్నాడు పాకియా. అందుకే ఆమె కాల్ చేయగానే హాయ్ సుధా అనేశాడు. మా అత్త ఇప్పుడే వెళ్లిపోయిందంటూ ఆపేసిన ముచ్చటిని కంటిన్యూ చేసింది సుధా. ఇంతకీ ఆ ముచ్చట ఏమంటే, మీ ఇంట్లో నీ భర్త ఎప్పుడూ నాకు కనిపించనే లేదు, నీ భర్త నువ్వు కలిసే ఉంటారా అని అడిగాడు పాకి. దానికి సుధా, నా భర్తది వేరే చోట ఉద్యోగం, సొంతూరు ఇదే కాబట్టి, పైగా తన తల్లి కూడా ఇక్కడే ఉంటుందని నన్ను కూడా ఇక్కడే ఉండమన్నాడు నా భర్త, నెలకొకసారి వచ్చి వెళ్తాడు అంటూ నిట్టూరుస్తూ ఉండగా అత్త ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడితో ఆ మాటలు ఆగిపోయాయి. మళ్ళీ అత్త వెళ్లిపోయాక మిగిలిన కథ తన వ్యధ మొత్తం పాకియాకి పార్టులుగా వివరించి చెప్పింది సుధా. దీంతో ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగింది. భర్త ఉన్నా లేనట్టు బ్రతుకుతున్న సుధా సొగసుపై మనసు పడ్డాడు పాకియా. ఇక సుధా కూడా నేనేమీ తక్కువ కాదంటూ పాకియాకి ప్రేమ పాఠాలు చెప్పింది. దీంతో ఇద్దరు కనెక్ట్ అయిపోయి కోరికల కనెక్షన్ పెట్టేసుకున్నారు. పైగా సుధా ఇంట్లో ఎవరు ఉండరు, ఫ్రీ బోర్డ్ కాబట్టి ప్రియుణ్ణి ఇంకా ఫ్రీగా కలుసుకునేది. కానీ అత్త వచ్చినప్పుడు మాత్రం ఆమె ఫ్రీ ప్రేమకు బ్రేకులు పడేవి. వారంలో 2 సార్లైనా అత్త కాసమ్మ కోడల్ని పలకరిద్దామని వచ్చేది. అయితే ఆమె వచ్చే టైంకి ఎప్పుడు పాకియా ఆమె ఇంట్లోనే ఉండేవాడు. దీంతో అత్తకు డౌట్ వచ్చింది. అందుకే ఈ కేబుల్ టీవీ ఆపరేటర్ ఎందుకు మాటిమాటికి నీ ఇంట్లోనే ఉంటున్నాడంది. దానికి సుధా తడబడుతూ, అదా, ఈ మధ్య కనెక్షన్ సరిగ్గా ఉండటం లేదు, గాలికి వైర్లు తెగిపోతున్నాయి, అందుకే టీవీ రావటం లేదు, కావాలంటే చూడు అంటూ అప్పటికప్పుడు అత్తకు అనుమానం రాకుండా సందులో ఉన్న కేబుల్ టీవీ వైర్ ని కత్తిరించి మరీ చూపించింది. దీంతో అదంతా నిజమే అనుకుంది అత్త. కానీ ఆమె అలా అనుకోవటం తాత్కాలికమే అయింది. కారణం కాసమ్మ ఎప్పుడు కోడల్ని కలవటానికి వచ్చినా ఆమె ఫోన్ లో మాట్లాడటమో లేక పాకియాతో మాట్లాడటమో చేసేది. దీంతో అత్తకు అనుమానం మళ్లీ వచ్చింది. అందుకే కోడలి వెనుక ఉన్న సీక్రెట్ ని తెలుసుకోవాలి అనుకుంది. ఇక ఆ ప్రాసెస్ లోనే కోడలికి చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు కోడలి ఇంటికి వస్తూ ఈ ప్రేమికులిద్దరూ కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో కోడలు చేసిన పనికి చెలించిపోయింది. తన కొడుకుకు సుధా చేసిన ద్రోహాన్ని భరించలేకపోయింది. అందుకే కోడల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. పనిలో పనిగా పాకియాపై కూడా పిచ్చి పిచ్చిగా అరిచింది. మళ్ళీ మీ ఇద్దరు కలిస్తే మీ సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇద్దరికి బుద్ధి చెప్పిస్తా అంది. అయితే ఆ మాటలకు ఇటు సుధా కానీ అటు పాకియా కానీ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇద్దరు తమ ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేశారు. అయితే ఆ విషయం మళ్ళీ అత్త కాసమ్మకు తెలిసిపోయింది. కోడలు ఇంకా మారలేదని కోడలిపై విరుచుకుపడింది. నా మాటలను నువ్వు సీరియస్ గా తీసుకోలేదని నాకు అర్థమైంది. నేను నా కొడుక్కి ఫ్యామిలీకి నీ గురించి చెప్పి నీ సంసారం పాడు చేయను అన్న ధైర్యమే కదా నీకు, ఆ ధైర్యంతోనే ఆ పాకిగాడితో ప్రేమాయణం సాగిస్తున్నావు.
కానీ నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేశావు. నువ్వు ఈ పనులు ఆపకపోతే ఖచ్చితంగా నీ విషయం అందరికీ చెప్తా అంది. అయినా అప్పుడు కూడా కోడలు మారలేదు. దీంతో కాసమ్మకు కోపం వచ్చింది. తాను అనుకున్నట్లుగానే ఊరు వారందరికీ కోడలి ప్రేమాయణం కథలు కథలుగా వినిపించింది. అయితే అత్త అన్నట్లుగానే తన విషయం ఊరి వారందరికీ చెప్పిందని కోడలు తెలుసుకుంది. ఆమె ఊళ్ళోకి వెళ్ళగానే సుధాని అందరూ అదో టైప్ లో చూస్తున్నారంతా. చివరికి పక్కింటి వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్ళు కూడా తేడాగా మాట్లాడుతూ సుధాని తేడాగా చూస్తున్నారు. పైగా అందరూ ఆమె ముందే చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో సుధాకు విషయం మొత్తం అర్థమైపోయింది. అత్త పాకితో తన ప్రేమని ఫ్రీగా మౌత్ పబ్లిసిటీ చేసేసిందని. ఇక అదంతా సుధకు అవమానంలా అనిపించింది. బయటికి వెళ్తే ఎవరు ఆమె చేసిన పని తెలిసి విలువివ్వటం లేదు. దీంతో తట్టుకోలేకపోయింది సుధా. అందుకే అత్తపై పగబట్టింది. తనని ఊళ్ళో తలెత్తుకొనివ్వకుండా చేసింది అత్తనే అని ఆమెపై ప్రియుడు పాకి దగ్గర విరుచుకుపడింది. నా అత్తను ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన గురించి నా ఫ్యామిలీ మొత్తానికి చెప్తుంది. అందుకే విషయం అంతదాకా రాకుండా కాసమ్మ కథ కంచికి చేర్చుదామంది. ఆమెను చంపితే మన గురించి చెప్పడానికి ఆమె ఉండదు. పైగా మనిద్దరి బంధానికి అడ్డుపడేవారు కూడా ఉండరు అంది. ఇక ఆమె చెప్పింది పాకియాకి కూడా బాగా నచ్చేయటంతో కాసమ్మ హత్యకు స్క్రూ డ్రైవర్ తో రెడీ అయిపోయాడు. ఆ ప్రాసెస్ లోనే 2024 జూలై 8న పాకియా కాసమ్మ ఇంటికి వెళ్లాడు. కూడా ప్రియురాలను కూడా తీసుకువెళ్లాడు. కావాలనే పాకి సుధాను తీసుకువెళ్లాడు. కారణం కాసమ్మ తొందరపడి తలుపు తీయదు. ఎవరో తెలుసుకుని మరీ తలుపు తీస్తుంది. ఒక్కతే ఉంటుంది కదా, అందుకే తన సేఫ్టీలో తనుంది. అందుకే డైరెక్ట్ గా తను వెళ్లి డోర్ తీయమంటే కాసమ్మ తలుపు తీయదని సుధాను తీసుకువెళ్లాడు పాకియా. అలా కాసమ్మ ఇంటికి వెళ్ళాక పాకియా ఓ మూల దాక్కున్నాడు. ఈలోగా సుధా డోర్ కొట్టింది. ఆ డోర్ శబ్దం విన్న కాసమ్మ ఎవరని అడిగింది. దానికి సుధా నేనత్తా సుధాని అంది. అయితే వచ్చింది కోడలే కావటంతో వెంటనే డోర్ తీసింది కాసమ్మ. కోడలితో ఓ నిమిషం మాట్లాడాక వాష్రూమ్ కి వెళ్ళిందామె. ఇక ఇదే కరెక్ట్ టైం ప్రియుణ్ణి ఇంట్లోకి రమ్మనటానికి అని సుధా బయట దాక్కున్న ప్రియుణ్ణి లోపలికి పిలిచింది. ఇక పాకియా ఇంట్లోకి వచ్చేసరికి కాసమ్మ వాష్రూమ్ లో నుండి బయటకు వచ్చింది. పాకిని చూడగానే పిడుగులు పడ్డదానిలా రెచ్చిపోయింది. నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉండగా ఇద్దరు కలిసి ఆమె నోరు నొక్కేశారు. ఆ తర్వాత పాకి కూడా తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ తో కాసమ్మని పొడిచి చంపేశాడు. తర్వాత ఇద్దరు కాసమ్మ వంటిపై ఉన్న 65 తులాల బంగారాన్ని తీసుకున్నారు. కారణం కాసమ్మ హత్య బంగారం కోసం జరిగిన హత్యలా ఉండాలని వారిద్దరూ ఆ పని చేశారు. ఆ తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోయి కొద్దిసేపటి తర్వాత సుధా మళ్లీ అత్త ఇంటికి వచ్చి కావాలనే అందరికి వినిపించేలా కేకలు వేయటం స్టార్ట్ చేసింది. నా అత్తను ఎవరో చంపేశారంటూ కాకిలా అరిచింది. ఇక ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. విషయం పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కాసమ్మ వంటిపై 65 తులాల బంగారం మిస్ అయిందని కోడలు చెప్పడంతో తొలుత పోలీసులు కూడా ఈ హత్య బంగారం కోసమే జరిగింది అనుకున్నారు. కానీ అంతలోనే వారికి కోడలిపై అనుమానం వచ్చి ఆమె ఫోన్ ని పరిశీలించగా ఆమె తరచుగా పాకి అనే వ్యక్తితో మాట్లాడుతుందని సుధాని పట్టుకుని తమ స్టైల్లో విచారించగా తనే తన ప్రియుడు పాకియాతో కలిసి అత్తను చంపించేశానంది. ఆమె మా ఎఫ్ఐఆర్ కి ఆటంకం కలిగించడమే కాకుండా మా విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తుందేమో అన్న భయంతోనే ఆమె కథ ముగించామంది. నా అత్త కాసమ్మ ఊళ్ళో అందరికీ తన గురించి తన ఎఫ్ఐఆర్ గురించి చెప్పి తన పరువు తీసి తనను తలెత్తుకొనివ్వకుండా చేసిందన్న కారణంతో కూడా ఆమెపై పగబట్టి చంపించేశానంది సుధా. దీంతో సుధాని పాకియాను ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. విచారణలో తమ నేరాన్ని ఇద్దరు అంగీకరించారు. అసలు ఒంటరిగా ఉండటం ఉంచటం రెండూ తప్పే. ఇద్దరు కలిసుంటే ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారన్న ఆలోచనతో కొన్ని ఆలోచనలు ఆగిపోతాయి. అక్రమ బంధానికి అడ్డుపడినందుకు కోడలు అత్తకు చావుని గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.